అనంతపురం జిల్లా నార్పల మండలంలో మారుమూల ప్రాంతం గూగూడులో ఈ జంట ఆలయాలున్నాయి. ఒకటి శ్రీ కుళ్ళాయి స్వామి దేవాలయం కాగా మరొకటి ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ నేపథ్యంలోనే మొహరం సందర్భంగా ఈ జంట దేవాలయాల గురించి వే2 న్యూస్ స్పెషల్ స్టోరీ. ఏటా మొహరం పండుగలో శ్రీ కుళ్ళాయి స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు రావడం విశేషం. త్రేతాయుగంలో రాముడు సీతాన్వేషణలో భాగంగా ఈ ప్రాంతానికొచ్చినప్పుడు ఇక్కడ తపస్సు చేసుకుంటున్న గుహుడు అనే మహర్షి రామలక్ష్మణులకు ఆతిథ్యమిచ్చాడు. సీతా సమేతంగా రామలక్ష్మణులు లంకకొచ్చినప్పుడు తప్పకుండా మరోసారి తన ఆతిథ్యం స్వీకరించాలని గుహుడు కోరాడు. అందుకు శ్రీరాముడు సరేనన్నాడు. రామచంద్రాయ జనకరాజమనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం చారు కుంకుమోపేత చందనానుచర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం. అయితే లంకను జయించాక శ్రీరాముడు గుహుడి ఆశ్రమానికి రావడానికి ఆలస్యమవుతుంది. సీతారాములు తన ఆతిథ్యం స్వీకరించకుండానే అయోధ్య వెళ్లిపోయారని భావించిన గుహుడు అగ్నిగుండంలో ఆహుతి కావాలని నిశ్చయించుకుంటాడు. తన దివ్య దృష్టితో ఈ విషయాన్ని గమనించిన రామచంద్రుడు గుహుణ్ణి కాపాడేందుకు హనుమంతుణ్ణి పంపుతాడు. ఆ తర్వాత సీతా సమేతంగా రాముడొచ్చి గుహుడి ఆతిథ్యం స్వీకరిస్తాడు. ఇక అప్పుడే గుహుడి కోరిక మేరకు హనుమంతుడు అక్కడ వెలసాడనేది స్థల పురాణం. మరోవైపు 400 నుంచి 500 ఏళ్ల క్రితం కుళ్ళాయి స్వామి వెలిసినట్లు స్థల పురాణం చెప్తోంది. గుహుడు ఉన్న ఆశ్రమ ప్రాంతమే కాలక్రమేణా గూగూడుగా మారిందని స్థానికులు చెబుతున్నారు. స్వామివారి యొక్క చరిత్ర పూర్వము 400 సంవత్సరముల క్రితట బృహ మహర్షి అనేటువంటి మహనీయుడు ఇక్కడ తపస్సు చేశారని, ఆ తపస్సు చేసిన వలన గృహు ఆశ్రమం కాబట్టి గూగూడుగా మారినదని కొందరి అభిప్రాయం. అందుకు ఇక్కడ హిందువులు ముస్లింలు ఐక్యతగా ఇక్కడ మొహరం బ్రహ్మోత్సవాలు జరుపుకుంటారు. ఇక ఇక్కడ స్థానికులు పూజించే పీర్లకు సంబంధించి కూడా మరో స్థల పురాణం ఉంది. పూర్వం రామాచారి లక్ష్మణాచారి అనే సోదరులు పంచలోహ పీర్లను తయారు చేస్తుండగా ఊరు మొత్తం అగ్నికి ఆహుతి కావడంతో అరిష్టంగా భావించి ఆ పీర్లను బావిలో పడేశారట. కొన్నాళ్లకు తిరుమల కొండన్న అనే గొర్రెల కాపరి వాటిని గుర్తించి వెలికి తీశాడు. ఇక అప్పట్నుంచి కులమత భేదాభిప్రాయాలు లేకుండా హిందూ ముస్లింలు కలిసి ప్రతి ఏటా మొహరం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అత్యంత కీలకమైనటువంటి ఘట్టం వచ్చేసి స్వామివారి అగ్నిగుండంలో దిగడం అనేది ఉంటుంది. పొద్దున్న 5 గంటలకి మెరవణి స్టార్ట్ అయ్యి 3 గంటల నుంచి మిడ్ నైట్ అర్ధరాత్రి 3 గంటల నుంచి మెరవణితో గ్రామం అంతా తిరిగేసి వచ్చి గుడి దగ్గరకు వచ్చిన తర్వాత అగ్నిగుండ ప్రవేశం అనేది చూడడానికి కానీ అత్యంత కీలకమైన ఘట్టానికి కానీ భక్తులు విపరీతమైన సంఖ్యలో వస్తారు. ఆ రోజు అగ్నిగుండ ప్రవేశం జరిగిన తర్వాత లాస్ట్ దినమైనటువంటి జల్దీకో కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో కందులోత్సవం అనేది కూడా చేసుకునే వాళ్ళందరూ తన యొక్క దీన్ని ఆచరించి వాళ్ళ మొక్కుల ప్రకారం ఆచరించి మొక్కులు తీసుకుని కందులోత్సవం నిర్వహించుకుంటారు. మొహరం వేడుకలో భాగంగా ప్రభుత్వం అంగరంగ వైభవంగా భారీ బందోబస్తు నడుమ దాదాపు 13 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుందక్కడ. స్వామివారికి బంగారు వెండి కానుకలను భక్తులు పెద్ద ఎత్తున సమర్పించుకుంటారు. ఈ బ్రహ్మోత్సవాలకు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఇక్కడ ఉండూరులు గాని చుట్టుపక్కల 36 గ్రామాలు గాని ఈ లారీలతో పకీర్లయ్యి చాలా భక్తి శ్రద్ధలతో ఈ వారం అంతా కూడా ఏమీ అండుముట్టు లేకోకుండా ఇంట్లో ఏ మాంసాహారం తినుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండి 9వ సరిగెత్తు జలిజి పోవుట లాస్ట్ రోజు ఆ రోజు ఈ లారీ తీసేసి స్వామి ప్రసాదం ఆ రోజు నైవేద్యంగా తీసుకుంటారు. అయితే ఈ ఆలయం లోపలికి మహిళలకు అనుమతి లేదు. దేవస్థానం బయట నుంచి మాత్రమే శ్రీవారిని దర్శించుకునేందుకు మహిళా భక్తులకు అవకాశం కల్పించడం గమనార్హం.